84వ కీర్తనను ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుకుందాం. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ యందు బలము నొంది మనుష్యుడు ధన్యుడు, నీ మార్గమందు వారు హృదయముంచెదరు. వారు బలము మీద బలము పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 10వ వచనంను అందరూ మరొకసారి చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. అలాగే అందరూ ఒక 5 minutes నిల్చున్నట్టయితే దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి ఆయనకు స్తుతి చెల్లించుదాం. దయచేసి ఎవరు మౌనముగా ఉండక ఆయన సన్నిధిలో మనమందరూ స్తుతించేవారుగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు మనకి ఇంతవరకు చేసిన మేలన్నింటినీ బట్టి ఆయనకు స్తుతి చెల్లించుదాం. మొదటగా దేవుడు గత వారమంతా మనల్ని కాచి కాపాడి మరి యొక్క దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగే ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు. కానీ అటువంటి లెక్కలో మనల్ని ఉంచకుండగా మనల్ని ఈ విధంగా ప్రేమించి తన సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు స్తుతి చెల్లించుదాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ నోటితో ఆయనకు స్తుతి చెల్లించాలని కోరుచున్నాను. ఎవరు మౌనముగా ఉండకండి. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క రాకపోకల యందు అలాగే మనం చదువుతున్న చదువులను బట్టి మనకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి మనకు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని బట్టి కూడా ఆయనకు స్తుతి చెల్లించుదాం. నిజంగా ఈ సమయంలో మళ్ళీ ఎంతోమంది తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా నిన్ను నన్ను ప్రేమించి ఈ యొక్క దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు స్తుతి చెల్లించుదాం. ఈ సమయంలో మనం ఇక్కడ నిలిచి ఆయనకు స్తుతి చెల్లించామంటే కేవలం ఆయన మన ఎడల చూపిన కృపయే. అందును బట్టి ఆయనకు స్తుతి చెల్లించుదాం. హలో. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే నీకే
చాటేదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలము మొదలుకొని నేటి వరకు మమ్మల్ని మీ కృపలో మీ సజీవుల రెక్కల క్రింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి, కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ సమయంలో మరి తండ్రి ఇంకా రాలేని బిడ్డలు తండ్రి సకాలంలో నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవ, వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయాన్ని నీ కృపను చూపండి నాయన తండ్రి. మరి నీ దాసుని ద్వారా మీరు ఏ విషయాలైతే మాతో మాట్లాడాలనుకుంటున్నారో తండ్రి ఆ విషయాలన్నింటిని బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి. అవును దేవ, విన్న వాక్యాన్ని తండ్రి మేము వినుచుండగా మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అలాగే విన్నటువంటి వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఉంచుకొని మేము దాని ప్రకారం జీవించడానికి తండ్రి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. త్వరగా రాలేని బిడ్డలు తండ్రి రావడానికి తండ్రి యేసయ్య మరి వాళ్ళ యొక్క పనులన్నింటినీ తండ్రి యేసయ్య మానుకొని తండ్రి నీ సన్నిధానానికి రావడానికి తండ్రి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవా, ముందున్న కార్యక్రమం అంతటిలో తండ్రి ఎలాంటి సాతాను శోధనలు పనిచేయకుండా తండ్రి మీకు మహిమకరంగా జరగడానికి తండ్రి మీరే మీ సహాయాన్ని కృపను చూపుతారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకు మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో రమేష్ సార్ ఉన్నారు. సార్ ముందుకు వచ్చి కూర్చోవాలని కోరుచున్నాము. అదేవిధంగా ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి చైర్పర్సన్గా మన మధ్యలో సిస్టర్ గోల్డీ ఉన్నారు. సిస్టర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మొదటగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనకు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ చేయడానికి గాను సిస్టర్ మానస గారు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 6 నుంచి 11 అధ్యాయాలు వచనాలు చదవలసిందిగా కోరుచున్నాం. ఫిలిప్పు 2:6 నుంచి 11. ముందుగా నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడి వాక్యం దీవించును. బైబిల్ రీడింగ్ చేసినటువంటి సిస్టర్ మానస గారికి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి టీచర్ రమేష్ సార్ గారికి అప్పచెప్తున్నాం. దేవుడు
నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నా. ఒకసారి ఏమైందంటే, రాజు అడవికి వేటకు పోయినాడు అన్నమాట. రాజులు కాబట్టి వేటంటే వాళ్ళకి చాలా ఇష్టం. వేటాడడానికి, జంతువులను వేటాడడానికి అడవికి వెళ్ళినారు. సో అడవిలో జంతువులు వేటాడుతున్నప్పుడు ఏమైందంటే, కొద్దిగా గాయపడినాడు ఆయన. ప్రమాదం జరిగింది రాజుకు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఇద్దరు వ్యక్తులు, అన్నదమ్ములు అనమాట, వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఆ రాజుని ఆ ప్రమాదం నుంచి కాపాడినారంట. కాపాడిన తర్వాత తిరిగి రాజు భవనానికి వస్తాడు, ప్యాలెస్కి వస్తాడు. వచ్చిన తర్వాత తను మంచి ఆరోగ్యం పొందిన తర్వాత తన ప్రమాదంలో కాపాడినటువంటి ఆ ఇద్దరిని పిలిపిస్తాడనమాట. పిలిపించి, ఇదిగో ఈ రాజ్యానికి రాజుని నేను, సో నా ప్రాణాలు మీరు కాపాడారు కనుక దానికి ప్రతిఫలంగా మీకు ఏం కావాలో అడగండి, నేను ఇస్తానంటాడు అనమాట. సో ఇద్దరు బ్రదర్సే కాబట్టి మొదటి వాడు ఏం కోరుకున్నాడంటే, రాజా నువ్వు ఇస్తానన్నావు కదా, ఏదడితే ఇస్తామంటే ఇస్తానన్నాడు. పాపం ఆయన ఏమనుకున్నాడంటే, బంగారు, వెండి, వజ్రాలు అన్నీ అడిగినాడు, అన్నీ ఇచ్చేసినాడు. తర్వాత నీ ప్యాలెస్లో కూడా నాకు ఒక జాబ్ కావాలన్నాడు. నాకు ఆధారం ఉండాలి కదా ప్రభా, నాకు ఒక జాబ్ కూడా ఇవ్వండి. ఓకే నీకు ఇస్తాను. సో మొదటివాడు పెద్ద ఆయన ఆ విధంగా కోరుకున్నాడు. తర్వాత చివరివాడు రెండో బ్రదర్ ఏమని కోరుకున్నాడంటే, రాజు అడుగుతామంట, నీకేం కావాలో చెప్పు, మీ అన్న ఇట్లా కోరుకున్నాడు కదా, మరి నీకేం కావాలో, ఏదన్నా ఇస్తావా, ఏదన్నా ఇస్తావా ప్రభా అంటే ఏదన్నా ఇస్తాను అంటాడు రాజు. అంటే రెండోవాడు ఏం కోరుకుంటాడంటే, రాజా నీ పాదము నా గృహంలో ఉంచాలా, నీ పాదము నా ఇంట్లో ఉంచాలా. అందరూ అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపడతాడు. ఈడేంద్రా బాబు, రాజు అడిగితే వాళ్ళ అన్నలక్క బాగా మంచిది అడగొచ్చు కదా, ఈయనెందుకు ఇట్లా అడుగుతున్నాడు అంటే, రాజు యొక్క పాదము నా ఇంట్లో మోపాలి నువ్వు అంతే నాకు అంటాడు. అంటే రాజును ఓకే అంటాడు. ఇప్పుడు రాజు అన్నప్పుడు అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడంటే పూరి గుడిసి అనమాట. వాళ్ళ ఇంటికి దారి కూడా లేదనమాట. రాజు వస్తే నా ఇంటికి దారి పడుతుంది కదా. రాజు వచ్చినప్పుడు ఎట్లుంటుంది చెప్పు, రాజు ఆ ఇంట్లో కాళ్ళు మోపాడు, లేకుంటే అక్కడ బస చేయాలంటే సైనికులు వాళ్ళంతా అరేంజ్మెంట్ చాలా చేస్తారు, బాగా చేస్తారు కదా. సో నా ఇల్లు బాగుంటుంది కదా, నా హౌస్ బాగుంటుంది, రోడ్డు పడుతుంది నా ఇంటికి, సో అదంతా బాగుంటుంది కదా అని ఆ వ్యక్తి రెండో తమ్ముడు కోరుకుంటాడు అనమాట. సరే రాజు ఆ విధంగా చేస్తాడన్నమాట. సో అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈడేంద్రా చిన్నవాడు ఇట్లా కోరికినాడు, తనకు కావాల్సింది కోరుకోమన్నాడు కదా, రాజు ఇస్తానన్నాడు కదా, మరి ఎందుకు ఇట్లా కోరుకున్నాడు. సో ఇద్దరి కోరికల్లో ఎంత తేడా ఉంది చూడండి. ఇద్దరు అన్నదమ్ములు కోరికలు కోరుకున్నారు. ఇద్దరు కోరికల్లో డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ రెండవవాడి యొక్క కోరిక ఎట్లుందంటే, తన ఇంటికి రాజు వస్తే అది ఎట్లుంటుందంటే అట్లుంటుంది. సీఎం కానీ పిఎం కానీ మన ఊరికి వస్తే సెక్యూరిటీ ఎట్లుంటుంది చెప్పండి, ఏర్పాట్లు ఎట్లుంటాయి. సీఎం వచ్చినట్టు మన రోడ్లు, గుంతల రోడ్డు కూడా తార్ రోడ్ అవుతుంది రాత్రే, నిజమే లేదా. అదేనమాట ఆ వ్యక్తి ఆ కోరికున్నాడు. రెండోవాడు మొదటివాడు ఏం చేశాడు, ఈలోకి సంబంధించినటువంటి కోరిక కోరినాడు. సో వీళ్ళిద్దరు కోరికల్లో తేడాను మీరు గమనించాలి. ఎందుకన్నా ఇదెందుకు చెప్పినావు ఈ కోరిక అంటే, ఇది మన అంశం ఏమంటే డిజైర్ అనమాట, కోరిక. మన అంశం ఈరోజు కోరిక అనమాట. కాబట్టి అంశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. సో వీళ్ళిద్దరు కోరికలు చూసినాం కాబట్టి తేడాలు ఉన్నాయి. సో మన కోరికలు కూడా ఎలా ఉండాలనేది ఇదేనా మనం చూద్దాం. రైట్. సో మానవుడు కోరికల పుట్ట అని తత్వశాస్త్రవేత్తలు చెప్తారు, సైకాలజిస్టులు చెప్తారన్నమాట. మానవుని హృదయము కోరికల పుట్ట, లేకుంటే మానవుడు కోరికల పుట్ట అంటారు. కోరికల పుట్ట అంటే ఏమి, ఒక కోరిక తీరగానే మరొకటి అయిన తర్వాత ఇంకొకటి. సో నిజంగా ఒక కోరిక తీరగానే మరొకటి కోరిక వస్తుంది, మరి ఆ కోరిక తీరిందని మరి ఇంకొకటి, ఇట్లా. అందుకే మానవుడు కోరికల పుట్ట అంటారు. సో కోరికలు లేని వాళ్ళు అందరు కోరికలు ఉంటాయి కదా. రైట్. తర్వాత
ఇలా ఎన్నో కోరికలకు నిలయం ఈ హృదయం అనమాట. ఈ హృదయంలో కోరికలు చాలా ఉంటాయి. ఈ కోరికలకు నిలయము హృదయం అనమాట, మనస్సు కదా ఈ హృదయంలో. సో మానవుని హృదయము కోరికల పుట్ట. రైట్. ఇక్కడ కూర్చుని మనం కూడా ఆలోచించేద్దాం. కోరికలు 3 రకాలు. నీ కోరిక ఏదైనా కానీ ఈ మూడింట్లో ఉంటుంది ఖచ్చితంగా. మొదటిది ఏమంటే కొన్ని కోరికలు మన స్వార్థంతో కూడినటువంటి కోరికలు మనకు ఉంటాయి. స్వార్థంతో కూడిన కోరికలు కొన్ని ఉంటాయి, స్వార్థంతో, సెల్ఫిష్గా. అది ఒక రకమైనటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత రెండో కోరిక ఏమంటే మరికొన్ని దేవుని చిత్తాన్ని జరిగించేవి కోరికలు కొన్ని ఉంటాయి. కోరికల్లో రకాలు చెప్తాను నేను. మొదటిది స్వార్థంతో కూడిన కోరికలు కొన్ని ఉంటాయి. తర్వాత రెండవది దేవుని చిత్తానికి జరిగించేవి కొన్ని కోరికలు ఉంటాయి. తర్వాత మూడవది ఇంకొన్ని కోరికలు ఇతరుల కొరకు ఉంటాయి. 3 కోరికలు మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్పిన ఈ 3 కోరికలు, మొదటి స్వార్థము, రెండవది దేవుని చిత్తానికి సంబంధించిన కోరికలు ఉంటాయి, మూడవది ఇతరులకు సంబంధించిన కోరికలు. అర్థమే కదా? సో ఇక్కడ కూర్చొని మీరు కూడా ఆలోచన చేయండి. మీ హృదయంలో ఏ కోరికలు అయితే ఉంటాయో ఖచ్చితంగా ఈ 3లో గ్యారెంటీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3లో నీ హృదయంలో ఉన్న కోరికలు ఏదైనా కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఈ 3లో ఉంటాయి. స్వార్థం కానీ, దేవుని చిత్తానికి సంబంధించి, ఇతరుల కొరకు. నీ కోరిక ఏదైనా కానీ ఈ 3లో ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఏదేమటికి మన కోరిక ఏమిటి అనేది మనం కూడా ఆలోచించేద్దాం. సో ఏదేమైనా మన కోరిక ఏమిటో, ఏమేమి ఉన్నదో మనం ఒకసారి ఆలోచించేద్దాం. మన హృదయంలో మన కోరికలు ఎలా ఉన్నాయో, ఎలా ఉండాలో, సో ఇది మనం చూద్దాం. సో బైబిల్లో కొందరు కోరికల గురించి మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో కూడా కొద్దిమంది వ్యక్తులు కొన్ని కోరికలు ఉన్నాయి. సో వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా వాటిని సాధించుకున్నారు, తద్వారా వాళ్ళు ఎలాంటి మేలు పొందినారు అనేది మనం ఒకసారి చూద్దాం. సో మొదటిగా బైబిల్లో కొందరు కోరికల్లో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. చదవండి ఒకసారి. 2వ రాజులు చూసారా? అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎలీషా. సో మనకి ఎలీషా అని మనం ఎప్పుడు అనుకున్నా కూడా ఖచ్చితంగా ముందు ఏలియా కూడా వస్తాడు. చాలాసార్లు మీరు గమనించండి, ఎలీషా 2 ఏతో స్టార్ట్ అవుతాయి. ఇవి 2 కన్ఫ్యూజ్ అవుతుంటాయి. నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు బాగా కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నాను నేను. చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఏలియా ఒకసారి అనుకుంటాము, ఎలీషనా ఏలియనా చాలా కన్ఫ్యూజ్ అవుతాం. 2 ఒకటే 3 పేర్లు, 3 అక్షరాలు ఏతో స్టార్ట్ అవుతాయి 2 కూడా. సో ఏదేమటికి ఈ ఎలీషా యొక్క కోరికేమో ఒకసారి ఇక్కడ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలీషా అంటే అర్థం ఏమంటే దేవుడే రక్షణ అని అర్థం అనమాట. ఎలీషా అంటే అర్థం ఏమంటే దేవుడే రక్షణ అని అర్థం. సో ఈ ఎలీషా అన్నప్పుడు మనకి జ్ఞాపకం వచ్చేది అంటే ఖచ్చితంగా ఏలియా వస్తాడు. ఏలియా ఎవరప్ప అంటే ఎలీషా యొక్క గురువు. నిజంగా ఏలియా ఎలాంటి ఆశ్చర్యకార్యాలు లేకుంటే ఎలాంటి మిరకిల్ చేసినాడో మనం చాలాసార్లు వినింటాం కదా. ఏలియా ఎన్ని చేసింటాడంటే చాలా అద్భుతాలు చేసినాడు. ఏలియా అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది ఎవరెవరు వస్తారంటే యెజబెలు జ్ఞాపకం వస్తుంది, ఆహాబు జ్ఞాపకం వస్తారు, తర్వాత 450 మంది బయలు ప్రవక్తలు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తారు. ఏలియా అంటే వస్తారు కదా. సో అంటే బయలు ప్రవక్తలకి ఏలియా ప్రవక్తకి ఇద్దరి మధ్యన ఆ సంభాషణ జరుగుతుంది, ప్రేయర్ జరుగుతుంది. సో మనందరికీ అది తెలుసు. నేను దాన్ని అక్కడికి వెళ్ళడంలే. అంటే ఏలియా ఎంత గొప్ప వ్యక్తో, ఎంత గొప్ప పరిచర్య చేశాడో మనకు తెలుసుకోవడానికి చెప్తున్నాను అనమాట. సో అలాంటి గురువు దగ్గర, ఏలియా దగ్గర ఎలీషా శిష్యుడిగా చేరతాడు. అంటే ఏలియా యొక్క శిష్యుడు ఎవరంటే ఎలీషా అన్నమాట. ఎలీషా ఆయన కోరిక ఏమేమి అని అంటే ఎలీషాకి ఒకటే కోరిక ఏమంటే ఏలియా దగ్గర ఎలీషా చాలా నమ్మకస్తులుగా పరిచర్య చేస్తున్నాడు. ఎలీషా
ఏలియా దగ్గర 8 సంవత్సరాల నుండి పరిచర్య చేసినాడు. ఎలీషా ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుడు ఏలియా ప్రవక్తకి చెప్తాడు, నీ తర్వాత సక్సెసర్ని నువ్వు వెళ్ళిపోయి అభిషేకించు అని చెప్తాడు అనమాట. అప్పుడు ఎలీషా దగ్గరకు వస్తాడు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తుంటాడో తెలుసా? ఎలీషా చాలా పెద్ద ధనవంతుడు అనమాట. ఎందుకంటే ఆయనకు 100 ఎకరాల పొలం ఉంటుంది, 12 కాడెద్దులు ఉంటాయన్నమాట. 12 జతల ఎద్దులతో తను పొలం దున్నుతూ ఉంటాడు అనమాట. పొలం దున్నుతున్నప్పుడు అప్పుడు ఏలియా వచ్చి ఎలీషా దగ్గరికి వస్తాడనమాట. ఏలియా వచ్చి తన దుప్పటిని ఆయన కప్పుతాడనమాట. సో ఆ విధంగా అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏమిటి, ఏలియా భక్తుడు వచ్చినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే పొలం దున్నుతున్నాడు, అంటే కష్టపడుతున్నాడు, ఫ్రీగా లేడు, చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా కానీ బాగా గమనించండి, దేవుడు ఎప్పుడైనా కానీ తన పరిచర్యను ఇవ్వడానికి కష్టపడే వారికే దేవుడు ఇస్తాడు, కష్టపడే మనసు ఉన్న వాళ్ళకే దేవుడు ఇస్తాడు. మీరు ఎవరైనా చూసుకోండి, యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఏం చేసేవాళ్ళు తెలుసా? చేపలు పట్టేవాళ్ళు, అంటే వర్క్ పని చేస్తున్నారు. అంటే దేవుడు పని చేసే వాళ్ళని ఇష్టపడతాడు. తన పరిచర్యలో తన సేవలో దేవుడు పనిచేసే వ్యక్తులని. అట్లా ఏలియా వచ్చినప్పుడు ఎలీషా కూడా పని చేస్తున్నాడు. సో ఆ విధంగా తన శిష్యులుగా చేస్తాడు. ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి 8 సంవత్సరాల వాళ్ళు కలిసి పని చేస్తారనమాట. పని చేసినప్పుడు ఆ ఏలియా దగ్గర ఎలీషా చాలా నమ్మకంగా పరిచర్య చేస్తుండేవాడు. తన గురువుగారైన ఏలియా యొద్ద నుండి ఎలాగైనా మంచి శక్తివంతమైన సేవ చేయాలా. ఎప్పుడైతే ఎలీషాకి ఉన్న కోరిక ఏమంటే తన గురువులాగా నేను కూడా ఫలవంతమైన చర్య, బలవంతమైన చర్య, లేకపోతే ఫలభరితమైన సేవ, లేకపోతే శక్తివంతమైన సేవ చేయాలి అని ఒక డిజైర్ కలిగి ఉన్నాడు ఎలీషా ప్రవక్త అన్నమాట. ఇప్పుడు మనం చదివిన భాగంలో 2వ రాజులుగా 2:9 అక్కడ ఉంది కదా. అప్పుడు అంటే ఎలీషా వచ్చి అడుగుతాడు అనమాట, ఎలీషా నా టైం వచ్చింది, నేను వెళ్ళిపోతాను, నీకేం కావాలో కోరుకో అని అన్నప్పుడు అప్పుడు ఈ మాట అంటాడు అనమాట. చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతాం. 9వ వచనం. ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగలుగుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నేను. చూసారా, అది ఎలీషా యొక్క డిజైర్, ఎలీషా యొక్క కోరిక. ఎలీషా యొక్క కోరిక ఏమి? నీపైన దేవుని ఆత్మ ఏ విధంగా ఉందో కదా, దేవుని తోడు లేకుంటే దేవుని యొక్క ఫెలోషిప్ నువ్వు ఏ విధంగా దేవుడి చేతను పొందగొతున్నావో ఆ ఫెలోషిప్ను, ఆ సావాసాన్ని, లేకుంటే ఆ 2 ఆత్మ నాకు ఇవ్వాలంటాడు. అంటే అర్థమేమాడా? తను బాగా ఎలీషా చూసినాడు. ఏలియా ప్రవక్త దగ్గర దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉంటేనే తను అన్ని కార్యాలు చేశాడని బాగా తను అర్థం చేసుకున్నాడు అనమాట. అందుకే తన గురువుగారిని అడిగినాడంటే 2 ఆత్మ నాకు దయచేయి అంటాడు. నిజంగా ఎంత మంచి కోరిక చూడండి. ఎలీషా యొక్క కోరిక అంటే తాను కూడా ఎలీషాలాగా దేవుని పిలుపు పట్ల, సేవ పట్ల దృఢమైన కోరిక ఉందన్నమాట ఎలీషాకు. దేవుని పిలుపు పట్ల, సేవ పట్ల, దేవుని సేవ చేయాలా, దేవుని పని చేయాలా అనే కోరిక అనేది ఎలీషాకు ఉన్నట్టుగా మనం చూస్తాం. దాన్ని ఎట్లాగైనా నేర్చుకోవాలని, దాన్ని ఎట్లయినా సాధించుకోవాలని అనుకున్నాడు. కానీ ఎలీషా బాగినండి, ఎలీషా దేవుని సేవ చేయాలా, మంచిగా చేయాలా, ఫ్రూట్ఫుల్గా చేయాలా అనే కోరిక తనకుంది, డిజైర్ ఉంది. కానీ తన సొంత శక్తితో చేయలేను అనేది కూడా తనకు అర్థమైంది. దేవుని సేవ చేయాలంటే కదా, దేవుని పని చేయాలంటే, దేవుని పిలుపుకు తగ్గట్టుగా మనము జీవించాలంటే మన సొంత శక్తి చాలదు. ఏం కావాలా? దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, దేవుని శక్తి మనకు అవసరమని గుర్తించి, అందుకే ఎలాంటి కోరిక కోరినాడు చూడండి ఎలీషా, 2 ఆత్మ నాకు దయచేయమనుకోవాలి. ఎంత మంచి ఆశ అనేది మనకు. కాబట్టి అందుకే శక్తి చేతనైనను, తన జ్ఞానము చేతనైనను, తన బలము చేతనైనను ఏమి చేయలేమని అనుకున్నాడు ఎలీషా ప్రవక్త. ఇది మనం కూడా నేర్చుకోవాలా. ఇక్కడ కూర్చొని నేను కూడా నీ డిజైరు దేవుని పరిచయ పట్ల ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవాలా.
నువ్వు దేవుని సేవ చేయాలన్నా, లేకుంటే దేవుని పిలుపు తగ్గట్టుగా నీ జీవించాలంటే ఖచ్చితంగా నీ సొంత శక్తి చేత ఇది సాధ్యం కాదు, సాధించలేవు. ఎలీషా ఏ విధంగా అయితే దేవుని ఆత్మ రెండింతల ఆత్మ తన మీద ఉండాలని కోరుకున్నాడో అలాంటి కోరిక కూడా మనం కలిగి ఉండాలా కదా. కాబట్టి ఇక్కడ ఈ భాగం ద్వారా లేకుంటే ఎలీషా జీవితం ద్వారా మనం నేర్చుకున్న ఆత్మీయ సత్యం ఏమంటే, మనము కూడా ఒకవేళ ఎలీషా కోరిక అంత పెద్ద కోరిక కొడితే గురువు ఏమంటాడు తెలుసా? ఏలే కూడా కొద్ది కష్టతరమైనప్పటికీ ఆయన కోరికను ఎలీషా కోరిక తీర్చినాడు. సో ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలంటే నీ కోరిక ఎలాంటిది అయినప్పటికీ దేవునికి ఇష్టంగా ఉండాలా. మన కోరిక ఎలాంటిది అయినప్పటికీ దేవుడు తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. ఎలీషా యొక్క కోరిక తీర్చినాడు. మరి ఎలీషా యొక్క కోరికను తీర్చినప్పుడు నీ కోరికను నా కోరికను దేవుడు కూడా తీరుస్తాడు ఖచ్చితంగా. అది కష్టతరమైనప్పటికీ దేవుడు మన కోరిక తీరుస్తాడు. కానీ మన డిజైరు దేవునికి అంగీకారంగా ఉండాలా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా అనేది ఇక్కడ మనం కూడా నేర్చుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా సమస్తము నెరవేర్చుకోగలని ఎరిగిన వాడే 200 ఆత్మ కావాలని తను కోరుకున్నాడు. సో మనం కూడా ఇక్కడ నేర్చుకున్న ఆత్మ సత్యం ఏమంటే, నువ్వు నేను కూడా దేవుని పనిని విషయంలో ఎప్పుడైతే 200 ఆత్మలు పొందినాడో ఎలీషా ఆ దేవుని పనిని ఏలే తర్వాత నమ్మకంగా చేశాడు. సో ఇక్కడ కూడా మనం అప్లై చేసుకుందాం. ఈ ఎలీషా జీవితం ద్వారా మనం నేర్చుకున్న ఆత్మీయ సత్యం ఏమంటే, నీవు నేను కూడా దేవుని పనిని నమ్మకంగా చేద్దాం. ఈ సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో కదా, ఈ జూన్ నెల నుంచి స్టార్ట్ అయినాయి కాలేజెస్ కదా, ఇక ఈ సంవత్సరం అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి సో నువ్వు నేను కూడా మనం కూడా దేవుని పని విషయంలో నమ్మకంగా పనిచేద్దాం. ఇక్కడ పని అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నా దగ్గర నేనేం చేయగలను దేవుని పని అంటే ఏమి? సో కొద్దిమందికి చాలా అర్థం కాకపోవచ్చు. యవనస్తులుగా నీవు నేను కూడా ఒక డిజైన్ కలిగి ఉందాం కదా. ప్రతి మంగళవారం మన సంఘంలో యవనస్తుల కూడి జరుగుతుంది, 7:30 to 9 వరకు జరుగుతుంది కదా. రెగ్యులర్గా వద్దామనే డిజైన్ మనం కూడా కలిగి ఉండాలా కదా. ఒకరోజు వచ్చి ఒక మంత్ వచ్చి తర్వాత మంత్ లేకుండా అట్లా కాకుండా రెగ్యులర్గా నేను కూడా ప్రభా రెగ్యులర్గా యవన సమాధానానికి వస్తా, రెగ్యులర్గా నీ పని చేస్తా కదా. రెగ్యులర్గా దేవుని సన్నిధికి రావడం అది కూడా ఒక పని. చాలామంది పని అంటే ఏదో కమిటీలో ఒక మెంబర్గా ఉండాలా అది అనుకుంటారు చాలామంది. అది కూడా కాదు సుమా, అది కూడా ఒక బాధ్యతే. పాటలు పాడడం కూడా ఒక పని, వచ్చి ఈ చేపలు వేయడం కూడా అది కూడా ఒక పని, స్వార్థ చెప్పడం అది కూడా ఒక పని. నువ్వు వచ్చేటప్పుడు నువ్వు సింగిల్గా వచ్చేటప్పుడు నువ్వు సింగిల్ వచ్చడం కాకుండా నీతో పాటు నీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చడం అది కూడా ఒక పని. దేవుని ఎరగని వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకొని రావడం ఇది కూడా ఒక పని. అర్థమవుతుంది ఇప్పుడు అన్నట్టే. ఇక్కడ మనం కూడా ఎక్కడ ఏ విధంగా అయితే ఏలియా తర్వాత నమ్మకంగా దేవుని పని చేసినాడు. సో మనం కూడా ఈ సంవత్సరం ఎస్ ప్రభా నేను కూడా నీ పని చేస్తాను నమ్మకం చేసి అది ఎంత కష్టమైనా సరే తన శిష్యుని కొరకు ఎలీషా యొక్క కోరిక నెరవేర్చినాడు. సో ఖచ్చితంగా మన కోరిక ఎలాంటిది అయినప్పుడు ఎంత కష్టమైనది క్లిష్టమైనప్పుడు దేవుడు నెరవేరుస్తాడు అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి మన కొరకు కూడా దేవుడు చేస్తాడు, నమ్ముదాం మనం. ఈ సంవత్సరము దేవుడు మనతో ఉండి దేవుని కార్యాలు చేయాలని కోరిక మనం కూడా కలిగి ఉండాలి. మన కోరిక ఎలా ఉండాలంటే తెలుసా, దేవా ఈ సంవత్సరం అంతా దేవా నీ సన్నిధి నాతో ఉండాలా, మాతో ఉండాలా అని అది కూడా కోరిక కలిగి ఉండాలి. మనం కూడా ఎస్ ప్రభా ఈ సంవత్సరం అంతా నువ్వు నాతో ఉండాలా ప్రభా, నాతో ఉండి నువ్వు నాతో ఉన్నట్లయితే నేను నీ పని చేస్తాను ప్రభా అని ఒక కోరిక మనం కూడా ఇక్కడ కూర్చొని మనం కూడా కలిగి ఉండాలా. ఒకవేళ ఎవ్వరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా కోరిక ఎలాంటి లేదు, నా కోరిక లేవు ఒకవేళ అని మీరు అనుకున్నారేమో, కానీ మనం కూడా ఒక కోరికను కలిగి ఉందాం. ఏమని, రెగ్యులర్గా యవన సహవాసానికి నేను తీసుకొని వస్తాను కదా. లేకపోతే ఇంకో ఎలాంటి కోరిక ఉండాలంటే మనకు కూడా యవనస్తుగా నువ్వు రెగ్యులర్గా ఉదయకాల సమయంలో రెగ్యులర్గా వాక్యాన్ని ధ్యానించడం లేదేమో, ఉదయం లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేయడం లేదేమో కదా. దేవుడు అంటున్నాడు అది కూడా ఒక పనే కదా. ఎస్ ఒక కోరిక కలిగి ఉండు. ఎస్ ప్రభా ఇంతవరకైతే నేను ప్రార్థన చేసుకోలే, ఇప్పుడు ఇంతవరకైతే నేను రెగ్యులర్గా వాక్యాన్ని ధ్యానించడం లేదు,
ఈ కోరిక నాలో ఉండటానికి సాయం చేయి, ఈ సంవత్సరం అంతా నేను ఇది చేస్తాను అని ఒక డిజైన్ కలిగి ఉందాం. దేవునితో ఒక మాట చెప్దాం, యేసు ప్రభా నేను రోజు వాక్యాన్ని ధ్యానిస్తా, రోజు ప్రార్థన చేసుకుంటా కదా, ప్రతి మంగళవారం సవాసానికి వస్తా. ఇలాంటి కోరిక మనం కూడా దేవునితో చెప్దాం కదా. ఎలీషా ఏ విధంగా అంటే కోరిక ఉన్నాడో గురువు ఏలియా తీర్చినాడు. ఎస్, మన దేవుడు కూడా నువ్వు కోరిక కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా నీ కోరిక కూడా తీరుస్తాడు. సో అలాంటి కోరిక కలిగి దేవుని మనం కూడా అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండు ప్రభువా అని. అలాంటి కోరిక మనం కూడా కలిగి ఉందాం. సో అది మొదటి ఎలీషా కోరికకు సంబంధించి అది అనమాట. తర్వాత బైబిల్లో ఇంకొక వ్యక్తి ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. రైట్. సో మొదటిదిగా మనం ఏం చేసాం, ద డిజైర్ ఆఫ్ ఎలీషా అని చూసాం. రెండవది ఇక్కడ ఎవరు కనపడుతున్నారు వ్యక్తి, సొలొమోన్. సో మనందరికీ తెలుసు సొలొమోన్ ఎవరు. సొలొమోన్ తండ్రి పేరు దావీదు. సొలొమోన్ తండ్రి పేరు దావీదు. రైట్. సో సొలొమోన్ అనే పదానికి అర్థం ఏమంటే సమాధానకరుడు అని అర్థం. సొలొమోన్ అనే పదానికి అర్థం ఏమంటే సమాధానకరుడు అనేది మొదటి దినవృత్తాంతం 2:29 చూస్తాం అన్నమాట. రైట్. ఇక్కడ మనము రెండవదిగా ద డిజైర్ ఆఫ్ సొలొమోన్. సొలొమోన్ యొక్క కోరికను మనం ఇక్కడ చూస్తాం. మనందరికీ తెలుసు నిజంగా దావీదు కుమారుడు సొలొమోన్. నిజంగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి సొలొమోన్ అన్నమాట. దేవుడు దావీదుకు వాగ్దానం చేసి ఉంటాడు, నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను అన్నాడు. సొలొమోన్ చిన్నగా ఉన్నప్పుడే, సొలొమోన్ ఇంకా 15 years ఉన్నప్పుడే దావీదు ఆయన్ని రాజుగా చేస్తాడు అనమాట. రాజు చేసినప్పుడు ఇంకా అందుకే తను అంటాడు, నేను బాలుడను అంటాడు. నేను బాలుడను, ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని నేను ఎట్లా పరిపాలన చేయాలా ప్రభా అని దేవుని స్థలంలో ప్రార్థన చేస్తాడు అనమాట. నిజంగా తను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు వీళ్ళని ఎట్లా పరిపాలన చేయాలా, వీళ్ళని న్యాయ అన్యాయాలు నేను ఎట్లా వివేచన చేయాలా, నాకు ఆ జ్ఞానం ఇవ్వు ప్రభా అని సొలొమోన్ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయం 7 నుంచి 10 కానీ గమనిస్తే అక్కడ అదంతా మనం ఉంటుంది అనమాట. కాబట్టి 2వ దినవృత్తాంత గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఇంకా చక్కగా ఉంటుంది. 1వ అధ్యాయం 7వ వచనం. స్థిరపరచం, నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నువ్వు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఇది సొలొమోను దేవునితో చేస్తున్న ప్రార్థన అనమాట. మా డాడీ ప్లేస్లో నువ్వు నన్ను ఉంచావు, నేను చూస్తే బాలుడను, విస్తారమైన ఈ జనాంగాన్ని ఎట్లా పాలించాలా, ఎట్లా వాళ్ళకి న్యాయం చేకూర్చాలా, వాళ్ళని ఎట్లా నేను పరిపాలన చేయాలా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అనమాట సొలొమోన్ ప్రార్థన. అందుకే ద డిజైర్ ఆఫ్ సొలొమోన్ అని అనొచ్చు అనమాట. ప్రార్థన చేస్తాడు. నిజంగా రాజు అంటే ఎంత మంచి హోదా కదా. సో రాజు అన్నప్పుడు ఖచ్చితంగా రాజును పోయి అడగండి, మంచి ధనవంతులను పోయి అడగండి, నీ కోరిక ఏమి అని మనం పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు ఖచ్చితంగా బంగారి, మంచి వెహికల్, ఇంకా రకరకాలు కొడతారు కదా. ఇక్కడ సొలొమోను కూడా దేవుని ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే వెండి బంగారాలు అడగలేదు, కానీ
ఈ ప్రజలకు ఎట్లా పరిపాలన చేయాలా, ఈ ప్రజల్నికి న్యాయం చేయాలి, నేను న్యాయపరంగా నీతిమంతుగా నేను పరిపాలన చేయాలా, ఆ విధంగా చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వు అంటాడు అనమాట. ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి కోరిక. సొలొమోను కోరిక మంచి కోరిక. అందుకే దేవుడు చాలా సంతోషిస్తాడు ఈ కోరికను విన్నప్పుడు. దేవుడు ఆ కోరిక విన్నప్పుడు ఎంత సంతోషంగా అంటాడో ఒకసారి అక్కడ చూడండి. 11వ వచనం చూడండి. దేవుడు ఎంత హ్యాపీ అవుతాడు సొలొమోను ప్రార్థన విన్న తర్వాత. దేవుడు 1వ అధ్యాయం 11వ వచనం. అందుకు దేవుడు ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమైనను, చూసారా, దీర్ఘాయునైనను అడుగక నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. బా, దేవుడు సొలొమోను చూచి ఇచ్చిన సాక్ష్యం ఇది, మంచి సాక్ష్యం. ఇతరులు మనం చూసినప్పుడు ఇలాంటి సాక్ష్యం ఇస్తారా ఎవరైనా? దేవుడు సొలొమోనుకి చూసి ఇచ్చిన సాక్ష్యం ఇది, మంచి టెస్టిమనీ ఇది. నిజంగా సొలొమోను ప్లేస్లో ఒకసారి సొలొమోను ప్లేస్లో మన పేరు పెట్టుకొని ఆలోచన చేద్దాం మనం కూడా. దేవుడు వచ్చి నీకేం కావాలి బ్రదర్, నీకేం కావాలి చెల్లి అని అడిగితే మనం ఫస్ట్ ఏం చెప్తామంటే, జాబీ సార్, తర్వాత నాకు మ్యారేజ్ చేయి సార్, మంచి అమ్మాయి కావాలా, మంచి భర్త కావాలా, అబ్బో ఇవే అడుగుతాం మనం కదా. కానీ సొలొమోను అట్లా అడగలే. అందుకే అంత మంచి కోరికను అడి తను అంటున్న మాట 12వ వచనం చూడండి. కాబట్టి జ్ఞానమును తెలియు నీకియబడును. చూసారా, దేవుడు అంటున్న మాట సొలొమోనుతో, నువ్వు అడిగిన జ్ఞానం నీకు ఇస్తా, నీకు ఆ తెలివి నీకు ఇస్తా, నీకన్నా ముందుగాను రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదని చెప్పాను. ఎంత మంచి ప్రార్థనకు జవాబు. సొలొమోను ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబు తెలుసా? ఎస్ సొలొమోను, నీ డిజైర్ బాగుంది, నీ కోరిక బాగుంది, ఇస్తా. నువ్వు అడిగింది జ్ఞానం ఇస్తా, నీకు ఇస్తా, తెలివి ఇస్తా. కానీ నేనిచ్చే తెలివి నీ తర్వాత వచ్చేవారు కానీ నీకంటే ముందు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళందరికంటే నేను హెచ్చిస్తా అంటాడు. ఇక్కడ కూర్చుని మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. సొలొమోను కోరికను దేవుడు తీర్చాడు, నేను ఆ కోరికను కూడా తీరుస్తాడు. సో మన కోరిక ఎలా ఉంది దేవుని పని విషయంలో, దేవునికి ఇష్టమైన పని చేసే విషయంలో మన డిజైర్ ఎలా ఉందో ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. సొలొమోను ఇంతగా దీవించబడడానికి కారణమేమి ఒకసారి ఆలోచన చేద్దామా? సొలొమోను ఇంతగా దీవించబడడానికి కారణం ఏమంటే ఒకటే కారణం, తన ప్రజలందరికీ న్యాయమైన పరిపాలన అందించాలి. అదే ఆయన కోరిక. తన ప్రజలకు అందరికీ న్యాయమైన పరిపాలన అందించాలా, ఇది సొలొమోను యొక్క కోరిక. అందుకే దేవునికి ఇష్టమైంది. సో మన కోరిక కూడా ఎట్లా ఉండదు తెలుసా? దేవునికి సొలొమోనుకి ఏ కోరిక దేవునికి ఏ విధంగా ఇష్టమైందో నీ కోరిక కూడా మన కోరిక కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా. దేవునికి ఇష్టమైన కోరిక అని మనకెట్లా తెలుస్తుందన్నా అని నువ్వు అనొచ్చు కదా. ఎస్, ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన కోరిక మనం ఆలోచన చేయాలి. మనం ఇక్కడ కూర్చొని మనం కూడా ఆలోచన చేయాలి కదా. దేవునికి ఇష్టమైన కోరిక ఒకటే, నువ్వు హోలీగా ఉండాలా, నువ్వు పవిత్రంగా ఉండాలా, నువ్వు రక్షణ పొందాలా, నువ్వు మారు మనసు పొందాలా, పాప విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలా. ఇవన్నీ దేవునికి ఇష్టమైందే. నువ్వు మారు మనసు పొందినావా? పాప విషయంలో నువ్వు పశ్చాత్తాపడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రార్థన చేసుకుంటున్నా రోజు, ప్రతి మంగళవారం ఫెలోషిప్కి వస్తున్నావా? ఇవి దేవునికి ఇష్టమైనవి. ఈ డిజైన్ నీలో ఉందా? అది దేవుడు ఈ రాత్రికాలతో మనతో మాట్లాడుతున్న మాట. నీకు ఈ కోరికలు ఉన్నాయా? ఒకవేళ లేకున్నట్లయితే, ఎస్ ప్రభా, నిజంగా నాకు ఈ ఆలోచన లేదు ప్రభా. అనేక మంది యవనస్తులు మన పాలెంలో 800కు పైగా యవనస్తులు చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరూ దేవుని ఎరుగక మందిరానికి రాకుండా ఉంటున్నారు. వారి విషయంలో నీ కోరిక ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకుందాం. నువ్వు ఒక్కతే వచ్చి దేవుని మందిరంలో వచ్చి వాక్యాన్ని వింటున్నావు, సంతోషిస్తున్నావు, మంచిదే. కానీ వాళ్ళ విషయంలో ప్రార్థన చేస్తున్నావా? నీ కొలీగ్స్ కొరకు, నీ ఫ్రెండ్స్ కొరకు, నీ డెస్క్మేట్స్ కొరకు, మీ బంధువుల కొరకు, మీ తమ్ముని కొరకు, మీ చెల్లి కొరకు, మీ డాడీ కొరకు, మమ్మీ కొరకు
వారి రక్షణ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? ఎస్, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ఎరుగని వారి కొరకు నీ ప్రార్థనలో ఒక కోరిక నువ్వు కలిగి ఉండాలి. ఎస్ ప్రభా, నేను కూడా ఇప్పటి నుంచి ఒక కోరిక కలిగి ఉంటా. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక్కరినైనా ఇద్దరినైనా నేను మందిరానికి తీసుకొని వస్తా. ఎంత మంచి కోరిక! దీనికి ఏమైనా వెల చెల్లించాలన్నా? ఏమైనా కష్టమా? ఇదేమన్నా నిజమే లేదా? ఏమైనా కష్టమా? సో ఇలాంటి ఈ కోరిక దేవునికి ఇష్టమైంది. ఈ కోరిక నీలో ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒక లేనట్లయితే దేవునితో చెప్దాం, ఎస్ ప్రభా, నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక్కరినైనా ఇద్దరినైనా నీ మందిరానికి తీసుకొని వస్తా. స్వార్థ చెప్తాను, మా తమ్మునికి చెప్తా, మా చెల్లికి చెప్తా. ఎస్, ఇలాంటి కోరిక నువ్వు కలిగి ఉన్నట్లయితే, సొలొమోను కోరిక కలిగి ఉన్నాడు, తన ప్రజలకు న్యాయం చేయాలా కదా. తన ప్రజలకు సొలొమోను న్యాయమైన పరిపాలన అందించాలని అదే కోరిక. న్యాయమైన పరిపాలన అందించాలంటే దానికి కావాల్సిన జ్ఞానం ఈ ప్రభా నాకు కాదు. నిజంగా దేవునికి చాలా ఇష్టమైంది. అందుకే దేవుడు ఎంత మంచి మాట అంటాడు, నీకు ఇస్తా నేను జ్ఞానం, తెలివినిస్తా, కానీ ఇక ముందు కానీ నీలాంటి తెలివిపరుడు ఎవ్వడు లేడు. ఎంత మంచి ఆధిక్యత అండి. దానికి ఇవ్వడానికి కారణం ఏమంటే, ఈ సొలొమోను యొక్క కోరికలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి. ఒకవేళ నా కోరిక ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన కోరిక విషయంలో నేను ఎలా ఉన్నా ఒకసారి పరీక్షించుకుందాం. అందుకే యాకోబు భక్తుడు చాలా చక్కని మాట అంటాడు. యాకోబు భక్తుడు ఏమంటాడంటే, యాకోబు 3:17 ఒక చక్కని మాట ఉంది. యాకోబు 3:17 ఏమంటాడంటే యాకోబు, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అంటాడు. యాకోబు 3:17 పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది అంటాడు. ఈ లోకంలో పవిత్రమైనది ఏదప్ప అంటే పైనుండి వచ్చే జ్ఞానం అంటే అర్థమే దేవుడిచ్చే జ్ఞానం. ఒకవేళ దేవుడిచ్చే నీకు జ్ఞానము చాలా పవిత్రమైనది. సో మనం కూడా ఏం కావాలంటే, మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, ప్రభా నీ పరలోక జ్ఞానం మనకి ప్రభా, దేవా నా జ్ఞానంతో, నా శక్తితో, నా బలంతో నేను ఏమి చేయలేను ప్రభా. మన నిస్సాస్థితిని దేవుడి సందులో ఒప్పుకోవాలా. సొలొమోను చేసింది అక్కడ అదే. సొలొమోను చేసింది, దేవా నా శత్రువుల్ని చంపడానికి నాకు బలమివ్వని అడగలే, దేవా నా రాజ్యం సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి అడగలే, దేవా నాకు శత్రువులు ఎవ్వరు లేకుండా చేయి ప్రభా అని దేవుణ్ణి అడగలే కదా. ఎంత మంచి కోరుకున్నాడు సార్. దేవా నాకు దీర్ఘాయుషు అని సొలొమోను దేవుణ్ణి అడగలే. ఏమన్నాడు? తన ప్రజలను న్యాయబద్ధంగా న్యాయంగా పరిపాలన చేయడానికి నాకు కావాల్సిన వివేచన, తెలివి, జ్ఞానం ఏ ప్రభా అని అడిగినాడు. ఆ ఆలోచన ఇన్ని దేవుడు ఎంతో సంతోషించినాడు. ఎంత బాగా తన గురించి జవాబు ఇచ్చినట్లు చూస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో తమ్ముడి, చెల్లి, నువ్వు కూడా నేను కూడా ఒక డెసిషన్ తీసుకుందాం. ఏమని తీసుకుందామంటే, ఎస్ అవును ప్రభా, ఈ అకాడమిక్ ఇయర్లో ఈ నెల చివరి లోపల నేను కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తాం. ఎస్, కొద్దిమంది రెగ్యులర్గా మందిరానికి రావడం లేదు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ రెగ్యులర్గా రావడం లేదు. కొద్దిమంది ఒక కోరిక కలిగి ఉందాం. దేవుడు కోరేది ఇదే కదా, ప్రభా నేను కోరిక, దేవా నేను ఈ సలో నా డిజైర్ కూడా ఇదే ఉంది ప్రభా, ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను రెగ్యులర్గా వస్తా. ఒక కోరిక కలిగి కోరిక మనం కూడా కలిగి ఉందాం. దేవునికి చెప్దాం, ప్రభా నేను రెగ్యులర్గా మంగళవారము యవన సంవత్సరం రావడానికి నాకు సాయం చేయ ప్రభా, నాకు ఆ మనిషి ప్రభా, ఆ కోరిక నాకు నాలో పుట్టించు ప్రభా, నాకు జ్ఞాపకం చేయ ప్రభా అని దేవుని అడుగుదాం. లేకపోతే ఈ సంవత్సరం నేను బాగా స్టడీలో ఎక్సెల్ కావాలి ప్రభా, మంచిదే అది కూడా కదా, స్టడీలో ఎక్సెల్ కావాలి ప్రభా, నేను అది కూడా కోరుదాం. తర్వాత లేకపోతే ఈ సంవత్సరం రెగ్యులర్గా కదా నా ద్వారా ప్రభా అనేక మందిని, దేవుని ఎరగని వ్యక్తుల్ని, యవనస్తుల్ని నాతో పాటు నేను తీసుకొని వస్తాను ప్రభా. ఒక చిన్న ఆ కోరిక కూడా మనం కలిగి ఉందాం, మంచిదే కదా, దేవునికి ఇష్టమైన కోరిక కదా. నువ్వు ఒక్కతే వచ్చే బదులు నీతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకొని రా, మంచిదే కదా. అలాంటి కోరిక మనం కూడా కలిగి ఉండాలని దేవుని అడగాల. మనం అదే తీర్మానం చేసుకోవాలి. ఎస్ ప్రభా ఈ సంవత్సరం ఖచ్చితంగా నీ సన్నిధికి, మందిరానికి ఇద్దరిని తీసుకొని వస్తాను ప్రభా. ఎంత మంచి కోరిక, దేవునికి ఇష్టమైన కోరిక అది. ఒకవేళ ఆ కోరిక నువ్వు కలిగి ఉండి దేవునితో నువ్వు వాగ్దానం చేస్తే, దేవునితో నిబంధన నువ్వు చేసుకుంటే ఖచ్చితంగా సొలొమోనుతో దేవుడు ఏదైతే చెప్పినాడో అదే మాట నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ఈ సంవత్సరం రెగ్యులర్గా ప్రభా, ఇంతవరకు నేను ఉదయం లేచిన వెంటనే బైబిలే చదవలేదు ప్రభా,
నాకు చదవటానికి నాకు సాయం చేయి, నాకు జ్ఞానం ఇవ్వు. ఎస్, క్వైట్ టైం చేసుకుంటాను ప్రభా, ప్రేయర్ చేసుకుంటాను ప్రభా. ప్రేయర్ 2 రోజులకు ఒకసారి జ్ఞాపకం వచ్చినప్పుడు చేసుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక కోరిక కలిగి ఉండి, ఎస్ నేను రెగ్యులర్ ప్రార్థన చేసుకుంటాను, ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసుకుంటాను అని దేవునితో ఒక కోరిక నిబంధన చేసుకుందాం దేవునితో. తర్వాత రెగ్యులర్గా ఏమైనా సమాధానానికి వస్తాను, ఒక కోరిక, అది మంచిది, అది కూడా ఒక డిజైర్ కలిగి ఉందాం. ఇంకొక విషయము, యవ్వన సమానికి నీవు ఎంతవరకు ఇస్తున్నావు? దేవుని పరిచయ కొరకు నువ్వు ఎంత ఇస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇవ్వడం కూడా, గివింగ్ కూడా, అది కూడా ఒక సేవ. మనం కూడా డిజైర్ కలిగి ఉందాం. దేవా, నేను రెగ్యులర్గా నీ పరిచయకు ఇస్తాను ప్రభా, నీ దగ్గర ఎంత ఉంటే అంత, ఇంత నేనడంలే. ఎందుకు నీ మాట చెప్తున్నాను గివింగ్ విషయంలో అని అంటే, గివింగ్ కూడా దేవునికి ఇచ్చే విషయంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే, లేకుంటే నువ్వు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే నీవు ఈ అలవాటు నేర్చుకుంటే దేవునికి ఇచ్చే విషయం, దేవునికి ఇచ్చే విషయం, దేవుని పని కొరకు ఇచ్చే విషయం, అది ఎంతైనా. నేను ఇంతని చెప్పను, ఇంతని నేను చెప్పను. ఇచ్చేది నువ్వు దేవునికి ఇచ్చేది నువ్వు నేర్చుకుంటే, ఈ ఇచ్చే విషయంలో ప్రభా నేను చాలా పూరుగున్నాను ప్రభా, నాకు ఈ కోరిక నాకు పుట్టించు, నాకు జ్ఞాపం చేయి అని దేవునితో ఈ మాట చెప్పు. గివింగ్ ప్రభా, నేను రెగ్యులర్ ఇవ్వడంలే, ఒక వచ్చి వాక్యం విని వెళ్ళిపోతున్నాను, కానీ పరిచయ కొరకు నీ సేవ కొరకు ఇవ్వడంలే. ఎస్, అది కూడా ఒక డిజైర్ కలిగి ఉందాం, అది కూడా ఒక కోరికనే. ఒకవేళ ఆ కోరిక నీకు లేదేమో, ఇప్పుడే దేవునితో చెప్దాం, ఎస్ ప్రభా నేను ఖచ్చితంగా నీ సేవ కొరకు ఇస్తాను ప్రభా అని. ఎందుకంటే విద్యార్థి దశలు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే నువ్వు దేవుని పరిచయ కొరకు ఇవ్వగలిగితే, రేపొద్దున పెద్దగా అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత దేవుని పరిచయ కొరకు నువ్వు ఇస్తావు. కొద్దిమంది ఇట్లా ఆలోచన చేస్తారు, ఏందన్నా ఎట్లా చెప్తావు, ఇప్పుడు ఏముంటాయి నా దగ్గర, రేపు జాబ్ అయిన తర్వాత జాబ్ వస్తుంది, నా భార్య వస్తుంది, నేను ఇద్దరం కలిసి దండికి ఇస్తాం నీకు అంటావు. తప్పు. ఇప్పుడే ఇవ్వలేని వాడు అప్పుడేమిస్తావు? ఇవ్వలేము. కాబట్టి ఈ వయసులోనే యవనస్తులుగా ఉన్నప్పుడే దేవుని పరిచయం కొరకు ఇవ్వు. ఈ కోరిక నీలో ఉందా? అదే మనం పరీక్షించుకోవాలా. నీలో ఈ కోరిక ఉందా? దేవుని కొరకు నువ్వు ఎంత ఇచ్చినావు? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎంత ఇస్తావని చూడడు సుమా, ఏ మనసుతో ఇస్తావో అది చూస్తాడు దేవుడు. సాక్రిఫైస్ గివింగ్ అనేది దేవునికి చాలా ఇష్టం. త్యాగపూరితమైనటువంటి గివింగ్ అనేది దేవుడు చాలా ఇష్టపడతాడు అన్నమాట. అర్థమైందా? నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు చూడు. ఏ మనసుతో ఇస్తావు, ఏ ఉద్దేశంతో ఇస్తావు, అది దేవునికి ఇష్టం అన్నమాట. సో ఆ విషయంలో మనం ఎట్లా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. తర్వాత మనం కూడా ఒక డిజైర్ కలిగి ఉండాలి. ఇంకొకటి డిజైర్ ఏం కలిగి ఉండాలంటే, యవన సమాజం నడిపించడానికి దేవుడు మనకు ఒక కమిటీని ఇచ్చినాడు కదా. కమిటీ మెంబర్గా నువ్వు కాకపోవచ్చు, కానీ కమిటీ మెంబర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. రెగ్యులర్గా నువ్వు నీ ప్రేయర్లో ఖచ్చితంగా యవన సమాజ కమిటీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ కోరిక కలిగి ఉండాలంటే, దేవుని పరిచయను తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన జ్ఞానం ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలంటే మనమే కదా ప్రార్థన చేయాల్సింది, నిజమే లేదా? కాబట్టి మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రభా కమిటీ మెంబర్స్కు మనం కూడా ప్రార్థన చేయాలి. సో ఈ కోరిక కూడా మనం కలిగి ఉండాలనేది దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక కోరిక ఎలాంటిదంటే, నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ఎప్పుడైనా డిజైన్ కలిగి ఉన్నావా? మీ ఫాదర్ రక్షణ పొందినాడా? మీ అమ్మ రక్షణ పొందిందా? మీ చెల్లి, తమ్ముడు, మీ కుటుంబ సభ్యులు రక్షణ కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? ఆ కోరిక నీలో ఎప్పుడైనా ఇంత ఉందా? ఇది దేవునికి ఇష్టమైంది అనమాట. సొలొమోను ఏ విధంగా అయితే దేవునికి ఇష్టమైన కోరిక కోరినాడు, మనం కూడా ఎస్ ఒకవేళ దేవుడు ఒకవేళ ప్రేరేపిస్తుంటే మనం కళ్ళు మూసుకొని దేవునికి చెప్పాలన్నమాట. దేవా నాకు ఈ విషయంలో నా కోరిక లేదు ప్రభా, మీరు వాక్యం ద్వారా హెచ్చరించావు అని దేవునితో మనం చెబుదాం. సో చివరిగా ఇంకొక వ్యక్తిని చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం మనం చదివినారు ఇప్పుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును రక్షింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. బాగినండి, ఆయనను అనుగ్రహించను. ఎవరు ఆయన అంటే? ఎవరు అనుగ్రహించింది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభును అనుగ్రహించారు. ఎవరు అనుగ్రహించినారు? అది తండ్రి అయిన
దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును మనందరి కొరకు అనేసి. అందుకే మూడోదిగా నేనేమంటున్నా అంటే ద డిజైర్ ఆఫ్ లార్డ్. ద డిజైర్ ఆఫ్ లార్డ్ అంటే ప్రభు కోరిక. మొదటిది మనం ఏం చూసినాం? ఎవరి కోరిక? ద డిజైర్ ఆఫ్ ఎలీషా కోరిక. రెండవది ది డిజైర్ ఆఫ్ సొలొమోన్. మూడోది ద డిజైర్ ఆఫ్ లార్డ్, ప్రభు కోరిక, తండ్రి కోరిక. ఇక్కడ మనం చూస్తాం కదా 16వ వచనంలో, ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయనను తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి మనందరం రక్షణ కొరకు పంపించినాడు. మనందరం రక్షించాలి. ఇక్కడ బాగా గమనించాలా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనందరం రక్షణ కొరకు ఈ లోకానికి పంపించినాడు. ఈ లోకానికి పంపించినాడు. మరి ఆయన ఎలా వచ్చినాడో మనం చూసినాం. మనం అక్కడ అవన్నీ ఉన్నాయి కింద 18వ వచనంలో కూడా చూస్తే, ఆయన విశ్వాసం నుంచి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. సో ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం అంటే, ప్రభు కోరిక ఏమంటే, తండ్రి అయిన దేవుని కోరిక ఏం తెలుసా? మనందరం రక్షించబడాలని కోరిక. మనందరం నశించాలని దేవునికి కోరిక కాదు. మనందరం రక్షించబడాలా, మనమందరం మారుమనసు పొందాలా, మనమందరం రక్షణ పొందాలా, మనమందరం మన పాప విషయంలో పశ్చాత్తాపడాలా, పాప విషయంలో మన స్థితిని మనం ఎరగాల. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కోరిక, డిజైర్. ఇది తండ్రి దేవుడు ఈ డిజైర్ను మనందరిలో ఫుల్ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువును పరలోకం నుంచి భూలోకానికి పంపాడు. మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు రిక్తుడుగా కదా, తను భాగ్యం తండ్రి దగ్గర ఉండవలసిన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు కదా మానవునిగా, రిక్తునిగా, దరిద్రునిగా కదా చేసుకుని ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు కార్చాడు. సో ఆయన శరీరం నలగొట్టుకున్నందువల్లనే నీవు నేను మనము ఆరోగ్యంగా ఉన్నాం, మనకు స్వస్థత. ఆయన పరిశుద్ధమైన రక్తము మన పాపాలను కడిగింది కనుక నేను మనం పాప విమోచన మనకు కలిగింది. వాస్తవం కదా ఇది? రైట్. అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే, తండ్రి అయిన కోరికని ప్రభు కోరిక యేసయ్య ఏ విధంగా నెరవేర్చాడో కదా, నేను కూడా మనం నశించిపోవడం తండ్రి చిత్తం కాదు. కావున మన కోసం ప్రభు కోరిక మేరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన శిలువ మరణం ద్వారా మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోతే మనము పరిశుద్ధంగా అయ్యేవాళ్ళం కాదు, లేకుంటే మన పాపాలు క్షమించబడేటివి కావు. కాబట్టి కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరికీ పాప విమోచన కలిగింది. యేసే శిలువలో మరణించకపోతే మనందరికీ విమోచన కలిగేది కాదు, నిత్యత్వంలోకి మనము అర్హులం అయ్యేవాళ్ళం కాదు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి తండ్రి చిత్తంను తండ్రి కొరకు నెరవేర్చాడు. అది యేసుక్రీస్తు ప్రభు. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి కోరికను యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఏమంటాడంటే, అందుకే అన్ని నామాల కన్నా పైనామము యేసు నామంగా హెచ్చించబడాను. మనం ప్రారంభంలో చదివిన మాట ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక చదివినాం, అందులో ఇది ఉంది. తండ్రి యేసుక్రీస్తు ప్రభు తండ్రి కోరికను నెరవేర్చినాడు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమి తెలుసా? ఈ భూమి మీద అన్ని నామాల కన్నా పైనామము యేసుక్రీస్తు నామం. ఎస్, నేను కూడా మనం కూడా దేవుని చిత్తాన్ని, దేవుని కోరికను నెరవేర్చినట్లయితే దేవుడు నిన్ను కూడా బ్లెస్ చేస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. స్టూడెంట్గా ఉన్నట్లయితే నిన్ను స్టడీ ఎక్సెల్ చేస్తాడు కదా. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు చూస్తాడు. తమ్ముడు చెల్లి, ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం. నువ్వు దేవుని కోరికను తీర్చాలంటే మనకు మొదట ఉండవలసింది ఏమంటే మారు మనసు అనుభవం, పాపం విషయంలో పశ్చాత్తాపం. ఆ అనుభవం మనకుందా? ఒక లేనట్లయితే దేవునికి ఇష్టమైన కోరిక అదే, నువ్వు రక్షించబడాలా. తండ్రి కోరిక అంటే అందరూ మానవులందరూ నశించబడం దేవునికి ఇష్టం లేదు. ఎస్, ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆలోచిద్దాం. నువ్వు రక్షించబడ్డావా? పాప విషయంలో పశ్చాత్తాపడ్డావా? ఎప్పుడైనా నీ పాపాలను ఒప్పుకున్నావా?
అని ఒకసారి మళ్ళీ పరీక్షించుకుందాం. తమ్ముడు చెల్లి, నీ కోరిక ఏమిటి? మనం ముగ్గురి కోరికలను చూసాం కదా. ఎలీషా కోరికను చూసాం. ఎలీషా కోరికని గురువు ఏలియా ఎట్లా తీర్చినాడో చూసాం. సొలొమోను యొక్క కోరిక చూసాం. దేవుడు సొలొమోను కోరికను కూడా తీర్చాడు. యేసుక్రీస్తు ప్రభు కోరికను కూడా మనం చూసాం. దేవుడు ఆయన యేసుగా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు, శ్రమను అనుభవించాడు, మనందరి కొరకు చనిపోయాడు. సో దేవుని కోరిక నెరవేర్చినాడు, తనకిచ్చిన బాధ్యతను యేసుక్రీస్తు నెరవేర్చినాడు. అందుకే దేవుడు ఆయన అన్ని నామలుగా పైనామంగా ఉంచినాడు. ఒకవేళ తమ్ముడు చెల్లి నువ్వు కూడా మన కోరిక కూడా దేవునికి ఇష్టమైనది ఉన్నట్లయితే, నువ్వు కూడా దేవుని కోరికను తీర్చగలిగినట్లయితే, ఒకవేళ నీ కోరిక దేవుని కోరికతో సరిపోతుందా? నీ కోరిక ఏమిటి? యేసు మనందరి కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, ప్రభు కోరికను తీర్చినాడు. సొలొమోను తన ప్రజల క్షేమం కొరకు, న్యాయం కోసం జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఎలీషా శక్తివంతమైన సేవ చేయాలనుకున్నాడు, 200 ఆత్మను కూడా తను పొందుకున్నట్లుగా చూసాం. ఒకవేళ ఒకసారి ఆలోచించుద్దాం, నీ కోరిక ఏమి? నీ కోరిక ఎలా ఉంది? మన కోరిక ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనది ఉందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి గివింగ్ విషయంలో చైతన్యమే అనేక మంది యవనస్తుల్ని మందిరానికి తీసుకుని వచ్చే విషయంలో నీ కోరిక ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవునికి ఇచ్చే విషయంలో మనం పరీక్షించుకొని దేవునితో చెప్దాం. ఒకవేళ నీకు దేవునికి ఇష్టమైన కోరిక, నీ కోరిక దేవునికి ఇష్టం కావాలంటే ఒకటి దేవునికి లోబడాలా, దేవుని మాటకు వినాలా. అంతకంటే ముందుగా పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా అవసరం. ఒకసారి మనం పరీక్షించుకుందాం, మన కోరికలు ఎలా ఉన్నాయి దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో కదా, దేవుని సేవ చేసే విషయంలో. ఒకవేళ దేవుడు నీకు కమిటీ మెంబర్గా నీకు దేవుడు పని ఇచ్చినాడు, ఎస్ ప్రభా నేను నమ్మకంగా చేస్తాను ప్రభా కదా, నమ్మకంగా. ఎలీషా నమ్మకంగా ఏలే పని చేశాడు, పరిచర్ని చాలా చేసినాడు, అద్భుతంగా ఆశ్చర్యం మిరకిల్ చేసినాడు తాను కూడా. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నమ్మకంగా చెయ్యి, ఆ కోరిక మనం కలిగి ఉండాలా. అలాంటి కోరిక మళ్ళీ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మీకు కావాల్సిన ప్రతి అవసరం కూడా తీరుస్తాడు. కాబట్టి తమ్ముడు చెల్లి రాత్రికాల సమయంలో మనం ఒకసారి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుడిని అడుగుదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను, నిజంగా మానవుడు కోరికల పుట్ట, ఒక కోరిక పోతే ఇంకో కోరిక పుడుతుంది. నిజంగా నీ కోరిక ఎలా ఉంది? ఈ లోక సంబంధమైన కోరికలు నువ్వు దేవుని కోరుతున్నావేమో, ఈ లోక సంబంధమైన కోరికలు నిన్ను వెంటాడుతున్నాయేమో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. కొన్ని కోరికలు మన స్వార్థం కొరకు దేవుని కోరుతూ ఉంటుంటాం, మరికొన్ని దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం కోరికలు కోరుతుంటాం, ఇంకొన్ని ఇతరుల కోసం చేస్తుంటాం. నీ కోరికలు ఎలా ఉన్నాయి? ఒకసారి నీ కోరికల విషయంలో నిన్ను సరి చేసుకుందాం. మన కోరికలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైనవి ఉన్నాయా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవునికి ఇష్టమైన కోరికలు నువ్వు అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎలీషా కోరికను గురువు అయినటువంటి ఏలియా కష్టమైనప్పటికీ ఇచ్చాడు. మరి ఏలియాని ఎలీషా కోరికను తీర్చినప్పుడు తండ్రి దేవుడు నీ కోరిక నా కోరికని తీర్చడా? దేవుని అడుగు. తమ్ముడు చెల్లి, దేవుడు పరిశుద్ధాత్మ దేవా నాకు సాయం చేయి, ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభా, దేవా నువ్వు నాతో ఉండు ప్రభా అని దేవుని అడుగుదాం. పరిచర్య విషయంలో వాక్యాన్ని రోజు ప్రార్థన చేసుకోలేదు ప్రభా, రోజు వాక్యాన్ని ధ్యానించడం లేదు ప్రభా, మంగళానికి రావడం లేదు ప్రభా, దేవుని పరిచర్యకు నేను ఏమి ఇవ్వలేడం లేదు ప్రభా, దయతో క్షమించు, నాకు ఆ కోరికను పుట్టించు, ఆ డిజైర్ నాలో ఉంచు ప్రభా అని దేవునితో చెబుదాము. దేవుడు తమ్ముడు చెల్లి, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ డిజైర్ ఏమో దేవుడికి తెలిసింది. దేవుడు ఖచ్చితంగా సొలొమోను కోరికని ఏ విధంగా అయితే దేవుడు తీర్చాడో నీ డిజైర్ కూడా దేవునికి ఇష్టమైతే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. విశ్వాసం, నమ్మకం ఉంచు. పరమందరుల తండ్రి, మా మంచి దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా. నిజంగా మరి ఎలీషా జీవితాన్ని, ఎలీషా యొక్క కోరికను, సొలొమోను యొక్క కోరికను, ప్రభు యొక్క డిజైన్ ప్రభా, ముగ్గురి జీవితాలు మా ముందు తీసుకొచ్చావు ప్రభా, నీకు వందనాలు. తమ్ముడు చెల్లి కూడా యవనస్తులు నీ సన్నిధిలో ప్రభా, మరి వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముతుంటున్నాం తండ్రి. ఎవరైతే నోరు విప్పి ప్రభా, మనసు విప్పి నీతో మాట్లాడినారో, నీతో ఒక నిబంధన చేసుకున్నారో, ఆ నిబంధన స్థిరపరచండి ప్రభా, బలపరచండి తండ్రి దేవా. ఈ ఇయర్ అంతా ప్రభా
వారి యొక్క డిజైర్ని ఫుల్ఫిల్ చేయండి ప్రభా. ఖచ్చితంగా ప్రభా అనేక మంది తమ్ముడు చెల్లెలు దేవుని ఎరగని వారి తమ్ముళ్ళని చెల్లెల్ని ప్రభా నీ మందిరాన్ని తీసుకొచ్చే ఆ డిజైన్ కలిగి ఉండడానికి మీరు సాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఇచ్చే గివింగ్ విషయంలో కూడా దేవా మీరే సాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే ఏ కోరికలతో దేవా ఏ విధంగా నీతో ఒప్పందం చేసుకున్నారో, డెసిషన్ తీసుకున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి విషయంలో ప్రార్థన చేస్తూ, ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు చక్కని వాక్యాన్ని అందించినటువంటి రమేష్ సార్కి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్స్ పట్టడానికి గాను బ్రదర్ల నుండి ఒకరు, సిస్టర్ల నుండి ఒకరు తీయవలసిందిగా కోరుచున్నాం. ఆఫరింగ్ సాంగ్ పాడడానికి గాను జి చిన్నారి గారు పాడవలసిందిగా కోరుచున్నాం. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా థ్యాంక్ యూ సిస్టర్, చక్కటి పాట పాడి వినిపించినందుకు. అలాగే ఈరోజు మనకు వాక్యోపదేశం చేయడానికి గాను మన మధ్యలోకి వచ్చిన టీచర్ రమేష్ సార్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే చక్కని అంశాన్ని మనం ఎలాంటి డిజైర్ని కలిగి ఉండాలో అనే అంశాన్ని కూడా మనం అందించారు. కాబట్టి మన డెసిషన్స్ కూడా మనం మంచి డిజైర్స్ కలిగి ఉందాం. అలాగే కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. ప్రతి మంగళవారం మనకు 7:30 నుంచి 9 గంటల వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావాలని కోరుచున్నాం. మరి ముఖ్యంగా
యవ్వనస్తుల మీటింగ్స్లో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో కూడా మనకు ప్రతి గురువారం 7 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ కూడా యూత్ ఫెలోషిప్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ పాల్గొనాలని కోరుచున్నాం. అలాగే శాంతినగర్లో కూడా ప్రతి శనివారం జరుగుతుంది కాబట్టి యూత్ మీటింగ్ 7 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. థ్యాంక్ యూ అనండి. ముందున్న సమయంలో చివరి ప్రార్థనతో రమేష్ సార్ గారి ప్రార్థనతో ఈ యొక్క యూత్ మీటింగ్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరముల మా యేసు ప్రభువా, నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, యవ్వన సమాజంగా మేమందరం కూడుకొని నీ మాటలను ధ్యానించడానికి మీరు సాయం చేశారు. నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నువ్వు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. నిజంగా నువ్వు మంచిని కోరే దేవుడవు, మాట్లాడే దేవుడవు దేవా. నిజంగా ప్రార్థన చేస్తే జవాబిచ్చే గొప్ప దేవుడుగా ఉంటున్నావు, వినే దేవుడుగా ఉంటున్నావు, మాట్లాడే దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తుంటాం. దేవా, సాయం చేసినందుకు వందనాలు. ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ పెట్టుకుని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, మరి మా సంఘంలో మరి 3 చోట్ల జరుగుతున్న కూడికలను బట్టి యవ్వన సమాజాలను బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, సాయం చేయండి. చక్కగా జరగటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, నిజంగా మా సంఘంలో అనేక మంది యవ్వనస్తులు చాలామంది ఉంటున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తుంటాను. వారందరూ రక్షించబడాలి ప్రభా. అందరినీ సన్నిధికి రావాలని మాటలు వినాలా దేవా. రక్షణ అనుభవం పొందాలా, పశ్చాత్తాప విషయంలో పాప విషయంలో పశ్చాత్తాపడాలా. ఈ అనుభవంలోకి వాళ్ళకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ దేవా, మరి ప్రత్యేకంగా యవ్వన కమిటీని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, చక్కని కమిటీని మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నిజంగా క్రమంగా దేవా ఇన్ టైంకు స్టార్ట్ చేయడానికి, దేవా ఇన్ టైంలోకి బోధించడానికి, క్లోజ్ చేయడానికి మీరు కృప చూపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తుంటున్నాం. దేవా, ఇచ్చిన కమిటీ మెంబర్స్ బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. వారు కూడా దేవా మరి చక్కగా పని చేయడానికి సాయం చేయండి దేవా. ఎర్లీగా ముందుగానే వచ్చి దేవా మరి వారు ప్లాన్ వేసుకొని దేవా మరి పని విషయంలో చక్కగా దేవా నీ పైన ఆధారపడి ముందుకు వెళ్ళడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, సాయం చేయండి. ఈ అకాడమిక్ స్టార్ట్ అయింది ప్రభా, కనికరించండి. ప్రతి దేవా మరి యవనస్తుడు ప్రతి స్టూడెంట్ కూడా ప్రభా మరి రెగ్యులర్గా యవన సమాజానికి రావడానికి సాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి క్వైటం చేసుకోవడానికి మీరు కృప చూపించండి దేవా. మినిస్ట్రీని దేవా, స్టడీస్ని దేవా బ్యాలెన్స్ చేసుకునే ఆ కోరికను కూడా, లేకుంటే ఆ డిజైన్ కూడా మీరే సాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి, కనికరించమని ప్రార్థన చేస్తూ దేవా మరి ప్రత్యేకంగా మా యవ్వన సమాజ సభ్యులందరినీ జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తూ దేవా, ప్రత్యేకంగా గివింగ్ విషయంలో ప్రభా దేవా నీ పని కొరకు ఇచ్చేవారుగా ఉండడానికి సాయం చేయండి. అలాంటి డిజైన్ మీరే దేవా మరి ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానానికి అనుగుణంగా ప్రభా దేవా వారు జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ అకాడమిక్ అంతా ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరున్నారు తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు.